హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ శిరీష సురేష్. వినాయక చవితి అయితే ఎలా చేసుకున్నారు? నేనైతే ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఫ్రిడ్జ్ అయితే ఎందుకు చూపిస్తుంది అని అనుకోకండి, ఎలా క్లీన్ చేసుకున్నానో కూడా చూపిస్తున్నాను. కొంతమందికి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్, అసలు ఎలా క్లీన్ చేస్తున్నారని. అందుకని ఇది కూడా ఒకసారి వీడియో తీద్దామని తీస్తున్నాను. ఫ్రిడ్జ్ అయితే ఇలా అయిపోయింది. ఎప్పటి నుంచో క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. మంత్లీ వన్స్ అయితే చేసుకుంటానండి నేను. స్పాంజ్తో తుడిచేస్తాను ఫస్ట్, వాటర్తో పెట్టి కడిగేయకండి, పోతాయి ఫ్రిడ్జెస్. అసలు కూరగాయల బొట్ట కింద ఇంతలా ఎందుకు ఇలా అయిపోయిందో తెలీదు. ఆ బాక్స్ కిందకి వాటర్ ఎలా వెళ్తాయో నాకు అర్థం కాలేదు. మీకు కూడా ఇలానే అవుతుందా? మీరేం చేస్తారు? అసలు క్లీనింగ్ ఎలా చేసుకుంటారు? ఇంట్రెస్ట్ అని చెప్తున్నాను కదా. ఎందుకు ఇంట్రెస్ట్ అంటే క్లీనింగ్లో ఏం ప్రొడక్ట్స్ వాడతారో తెలియదు కదా, నాకు కూడా తెలీదు. ఏం వాడతానంటే నేను డెటాల్ హ్యాండ్ వాష్ ఉంటుంది కదండి, మొత్తం వాటర్తో స్పాంజ్తో క్లీన్ చేసేసుకున్నాక అప్పుడు డెటాల్ వేసుకుని క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే హైజీన్గా ఉంటుంది కదా అని. అది వాడొచ్చో లేదో నాకు కూడా తెలీదు, కానీ అదే వాడుతున్నాను నేను. దీనికంటూ ఒక ప్రోడక్ట్ ఉంటుందేమో నాకు కూడా తెలీదు. ఉంటే ఒకవేళ నాకు కామెంట్ అయితే చేసేయండి. తెలియని అడగడం తప్పేం కాదు కదండి. చూస్తున్నారు కదా ఎంత గట్టిగా నొక్కి పెట్టి తొడవాల్సి వస్తుందో. అదైతే అలా స్టిక్ అయిపోయింది. ఏం తెలీదు, నాకు బెల్లం ఏమో మరి అలా ఎందుకు అయిపోయిందో కూడా తెలీదు. ఒక్కసారి నీట్గా క్లీన్ చేసేసుకుందాం. ఎలా పడితే అలా ఉన్నాయి కదా ట్రేస్ కూడా అని. మొత్తం ట్రేస్ అన్నీ క్లీన్గా చేసేసుకుని బయట అయితే ఆరబెట్టేసుకున్నాను. తర్వాత ఈ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఒక 2-3 టైమ్స్ అయితే చేసుకుంటానండి. టూ ఎక్స్పీలో అయితే పెట్టేశాను, ఎందుకంటే ల్యాగ్ అయిపోతుంది కదా వీడియో అని. చూసారు కదా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి మరకలు. ఇలాగే ఉంటే ఫ్రిడ్జ్ మనకు కూడా మంచిగా ఉండదు. ఎందుకంటే అన్ని ఫుడ్స్ ఇందులోనే పెట్టుకుంటాం కదా, మనం తినేవి తాగేవి అన్నీ స్టోరేజ్ చేసుకుని మొత్తం ఇందులోనే పెట్టుకుంటాము. మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. మీరు ఎన్నిసార్లు చేసుకుంటారో అయితే కామెంట్ అయితే చేసేయండి. ఇలా 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసుకుంటే మనకు చాలా చూడడానికి బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అమ్మాయి ఫ్రిడ్జ్ క్లీన్ అయిపోయిందని. ఏదైనా పని క్లీన్గా నీట్గా అయిపోయినప్పుడు మనసుకు చాలా ప్రశాంతత వస్తుందండి మనకి. ఎప్పుడైతే కిచెన్ అంతా శుభ్రంగా నీట్గా ఉందో అప్పుడు ఇంకా పని ఎక్కువ చేయాలనిపిస్తుంది. చూసారు కదా ఫ్రిడ్జ్ అయితే క్లీన్గా అయిపోయింది. ఇప్పుడైతే మనం బయట ఆరబెట్టుకున్న అయితే తెచ్చేసుకుందాము. ఇంకా డీప్ విషయానికి వస్తే ట్రేస్ ఏం తీయలేదండి, ఓన్లీ ఐస్ మేకర్ ఒకటే తీసాను బయటికి. ఎందుకంటే ట్రేస్ నీట్గానే ఉన్నాయి. ఫ్రిడ్జ్ కోసం నేనైతే ఒకటి ఆర్డర్ పెట్టానండి మీషోలో. 125 రూపీస్ అయితే పడింది. అదేంటో కాదు, ప్లేస్ మ్యాట్స్ ఉంటాయి కదా ట్రేస్ పైన, అవి ఎందుకంటే గీతలు పడిపోతున్నాయి ఏదైనా పెడుతుంటే. స్టీల్ అయితే అస్సలు పెట్టకండి, కరెంట్ ఎక్కువ లాగేసుకుంటుంది. ప్లాస్టిక్వే ఎక్కువ పెట్టడానికి చూడండి. చాలామంది ఇప్పటికి కూడా స్టీల్ ఎక్కువ పెడుతూ ఉంటారు. ఏదో ఉంటే అది పెట్టేసుకోవాలి కదా, మరి స్టోరేజ్ చేసేసుకోవాలి కదా అని. ఎక్కువ ప్లాస్టిక్ మాత్రం పెట్టండి, ఎక్కువ కరెంటు లాగదు. ఇలా ప్లేస్ మ్యాట్స్ బటర్ఫ్లై థీమ్గా ఉంది, బాగుంది అని చెప్పి తీసుకున్నానండి. ఇలా 6 అయితే వచ్చినాయి. ఇవి కూడా పెద్ద స్ట్రాంగ్ అయితే లేదు, ఇదైతే అస్సలు స్ట్రాంగ్ లేదు. క్లాత్ అయితే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. నాకు తెలిసి మెత్తని దుమ్ము పడిపోతుందేమో ఫ్రిడ్జ్ మీద. మెత్తని దుమ్ము పడకుండానే కదా మనం కవర్స్ వేసుకుంటాము. నాకైతే బయట ఆడవాళ్ళు అమ్ముతూ ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర తీసుకోవడం చాలా బెటర్ అనిపించింది. బార్గెన్ చేయొచ్చు కూడా. అంటే 125 రూపీస్కి ఏమొస్తుంది అని ఇంకా రీప్లేస్ చేద్దామా అని అనుకున్నాను, కానీ ఇంకా వేస్ట్ అనిపించింది. సర్లే ఈసారికి వాడేద్దాము, అన్నాలు వస్తే అన్నాలో వస్తుంది. ఇంకా అయితే రీప్లేస్ పెట్టలేదు. ఇలా 6 మ్యాట్స్ అయితే వచ్చినాయండి. కొద్దిగా గీతలు పడిపోయి చూసారు కదా, ఇవి ఎంతకాలం పడిపోయి అక్కడే పడిపోయినాయేమో మరి. ఇవైతే నీట్గా క్లీన్ చేస్తున్నాను కదా ట్రేస్. ఈ ట్రేస్ అన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కటి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందామండి. ఇప్పుడు పైన వేసే క్లాత్ ఉంది కదా, అదైతే చాలా డెలికేట్గానే ఉంది. ఇంకెందుకులేండి, 125 రూపీస్కి ఏమొస్తుందిలే, సర్లే ఎంత కాలం వస్తే అంతకాలం వస్తుంది. ఇప్పుడు కూరగాయల బాక్స్ అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్. కానీ ఈ ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టడం చాలా ఈజీగా అయిపోయింది నాకు. తీయడం కూడా ఈజీగానే ఉంది, పెట్టడం కూడా ఈజీగానే ఉందండి. ఇందాక ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసేసారు, క్లీన్ చేస్తున్నాను కదా అని. ఇప్పుడు ఆన్ చేసేసాను, ఎందుకంటే బయటవన్నీ పెట్టేసాం కదా ఫ్రిడ్జ్లో, అన్నీ పాడైపోతాయి కదండి ఎక్కువసేపు ఉంటే.
ఇది చాలా టైం తీసుకుంటుంది క్లీన్ చేసుకోవడం. ఇలా ఎగ్స్ ట్రేస్ అయితే 2 వచ్చాయి దీనికి. ఇది పెద్ద ట్రే అండి, ఫ్రిడ్జ్ డోర్స్కి ఉన్నది పెద్ద ట్రే, ఇది ఒకటే, ఇంకొకటి చిన్నది. ఏదైనా సాసులు ఇలాంటివి అయితే పడతాయి అందులో, కస్టర్డ్ పౌడర్స్ ఇలాంటివే పెడతాను, ఇందుకు మించి ఇంకేం పెట్టను. ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకుని నేను తక్కువే పెడతానండి. వాటర్ కూడా ఎక్కువ పెట్టుకోము, ఎందుకంటే మా ఎవరికి ఎక్కువ పడదు వాటర్, ఫ్రిడ్జ్ వాటర్. ఇవేనండి ఇక్కడ ఉన్న ట్రేస్. ఇంక ఇది కూల్ ప్యాక్ తెలిసిందే కదా. ఇంకా ఐస్ మేకర్ ఒకటి మిగిలింది, అది కూడా పెట్టేసుకున్నాను. ఒక్కసారి అయితే మీకు చూపించేస్తాను పైనుంచి కిందకి ఎన్ని ట్రేస్ ఉంటాయి, అదే ఇంకే ఏమేమి ఉంటాయో ఫ్రిడ్జ్లో. చూసారు కదా, ఇవైతే ఉన్నాయి. ఇంకొక ట్రే అయితే ఎక్స్ట్రా వచ్చింది, నేను తీసేసాను. 3 ఉంటాయి, ఇంకేం పట్టవండి హైట్ ఉన్నవి, అందుకే ఒకటి గాజుది ట్రే ఉంటుంది కదా తీసేసాను. ఇదేనండి నా ఫ్రిడ్జ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఈ మ్యాట్స్ అయితే వేసేస్తున్నాను ఒక్కొక్కటి, కాకపోతే కొద్దిగా ప్లేస్ అయితే మిగిలిపోయింది, సరిపోవట్లేదు. ఎలాగో 6 వచ్చినాయి కదా, నా దగ్గర ఉన్నాయి 3 కదా ఉన్నాయి రోస్. ఆ 3 రోస్కి 2 అయితే వేసేసాను. ఇంకా పైన ఈ క్లాత్ అయితే వేసేసుకుంటున్నాను. చూడాలి, మెత్తని దుమ్ము పడిపోతుందని అనుకుంటున్నాను. చాలా పలచగా అయితే ఉందండి, మరి ఒక వాష్కి ఎలా ఉంటుందో అయితే తెలీదు. వాష్ చేసుకోవడానికి బాగుంటుందని ఈ క్లాత్ లాంటిది పెట్టుకున్నాను నేను. అందరూ తీసుకుంటున్నట్టే కావాలంటే తీసుకోవాల్సిందండి. సర్లే ఇంకేం చేస్తాము, అయిపోయింది అయిపోయింది. సరే, నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే ఎలా ఉంది, మీరేం వాడతారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.